పౌర్ణమి దాటిన తర్వాత ఆలస్యం చేయకుండా నేను నా వారి దగ్గరికి వెళ్ళిపోవాలి తల్లి. అందుకే నన్ను వదిలే. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, మాతోనే ఉండు గౌరమ్మ. నేను అమ్మా నాన్నలను నీ సహాయంతోనే కలపాలి. నేను ఎక్కడున్నా నా ఆశీర్వాదం నీకుంటుంది. నీ ప్రతి ప్రయత్నంలోనూ నేను తోడుంటాను. తొందరగా మీ అమ్మా నాన్నల్ని కలిపి నువ్వు తిరిగి నీ అసలు రూపంలోకి వెళ్ళిపోవాలి. అసలు రూపమా? అక్షయ రూపంతో ఉండే నువ్వే పలు కారణాల వల్ల అర్చనలా ఈ రూపంలోకి మారిపోయిన విషయం నీ కుటుంబ సభ్యులు ఎప్పటికీ కనిపెట్టలేరు. నువ్వు అవని కూతురివే అయినా కొన్ని పరిస్థితుల వల్ల అందరి ముందు అర్చనలా తిరుగుతున్న విషయం ఎవరికీ చెప్పొద్దు అని నా దగ్గర మాట తీసుకున్నావు కాబట్టి నేను ఎవ్వరితోనూ చెప్పలేదు. నాన్నకు అక్షయ్ అంటే కోపం. ఎందుకంటే అక్షయ్ మంచి సంతానం కాదు అని ఆ రూపాన్ని చూడ్డానికి ఇష్టపడడు, అసహ్యించుకుంటూ ఉంటాడు. ఇప్పటికీ అమ్మతో అక్షయ్ని పూర్తిగా వదిలేసిరా, నా భార్యగా అంగీకరిస్తాను అని అంటూ ఉంటాడు. అందుకే నేను ఆ రూపంలోకి వెళ్ళిపోవాలని అనుకోవడం లేదు. అమ్మకు ఎటువంటి చెడు బంధాలు లేవని నాన్న తెలుసుకున్న రోజున అక్షయ్ కావాలి, చూడాలి అని కోరుకుంటాడు. అప్పుడు నేను ఆ రూపంలో ఉంటే బాగుంటుంది. ఆ సమయం ఎప్పుడొస్తుందో, ఈ రూపం నుంచి ఆ రూపంలోకి ఎప్పుడు వెళ్తానో ఏంటో. అమ్మా నాన్నలు తొందరగా ఒకటయ్యి నేను ఆ రూపంలోకి వెళ్ళిపోయి ఇద్దరితో ఆడుకోవాలి. ఇద్దరి మధ్య పడుకుని వారు జో కొడితే నిద్రపోవాలి. ఖచ్చితంగా నీ వంశానికి నీ పాత రూపం అవసరమవుతుంది. ఆ రూపంతో పలు దైవ కార్యాలు జరుగుతాయి. అంతా మంచే జరుగుతుంది. సరే, ఇక నేను బయలుదేరతాను. ఇంటికి రా గౌరమ్మ. ఇబ్బంది పెట్టకమ్మా. రావాల్సిన సమయంలో మళ్ళీ వస్తాను. ఇంతకాలం తోడుగా ఉండి ఇప్పుడు దూరం అయిపోతావంటే బాధగా ఉంది. ఈ దూరాలు తాత్కాలికమే, శాశ్వతం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు. నీ తల్లిని ధైర్యంగా ఉంచు. బయలుదేరతాను. దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వింటికి వెళ్ళు. మై గాడ్, ఇదంతా కళ నిజం అన్నట్టుంది. ఈ అర్చన ఇంతకాలం నుంచి ఎంత పెద్ద డ్రామా ఆడింది. తన వారి దగ్గరికి వెళ్తానని చెప్పి గుడిలోకి ఎందుకు వెళ్తుంది? గౌరమ్మ ఏమైంది? ఎటు వెళ్ళిపోయింది? గౌరమ్మ, 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 గౌరమ్మ. గౌరమ్మ ఏమైంది? ఎటు వెళ్ళిపోయింది? గౌరమ్మ,
గౌరమ్మ స్టేషన్ నుంచి బయటికి రావాలని గుడికి వెళ్లి మొక్కుకుందామని అనుకున్నాను. ఈ లోపు గౌరమ్మ నాకు ఎదురుపడింది. అవునా? ఇంటికి తీసుకుని రాకపోయావా? రమ్మని ఎంత బ్రతిమలాడినా రానంది. తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని మన దగ్గర అంటుండేది కదా. ఇందాక కూడా ఆ విధంగానే చెప్పి బయలుదేరింది. తన వారు ఎవరై ఉంటారో తెలుసుకుందామని గౌరమ్మకు తెలియకుండా ఫాలో అయ్యాను. ఎక్కడికో వెళ్తుందనుకుంటే గుడిలోకి వెళ్ళింది. నా కళ్ళ ముందు కనిపించినట్టే కనిపించి అదృశ్యమైపోయింది. గుడంతా వెతికాను, అయినా కనిపించలేదు. ఏమైపోయిందో అర్థమే కాలేదు. ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఇందాక స్టేషన్ నుంచి కానిస్టేబుల్ వచ్చి గౌరమ్మ గురించి చెప్పి వెళ్ళాడు. నీ కళ్ళ ముందు నుంచి అదృశ్యమైనట్టే స్టేషన్ నుంచి కూడా అదృశ్యమైందంట. భవానీ మాలను ధరించిన ఆ కానిస్టేబులే అందుకు ప్రత్యక్ష సాక్షి. గౌరమ్మ వెళ్ళిపోయిన తర్వాత తను నిలబడిన స్థలంలో ఈ పసుపు కుంకుమలు దొరికాయంట. గౌరమ్మ చాలా మహిమగలది అని చెప్పాడు. దీనిని బట్టి చూస్తుంటే పరమ భక్తురాలైన గౌరమ్మ రూపంలో దేవతే మన ఇంట్లో ఉండి వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇన్ని రోజులు మాతో కలిసి మా ఇంట్లో ఉన్న గౌరమ్మ నీ ప్రతిరూపం అయ్యుంటుందని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. తను మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అచ్చం అమ్మవారిలో ఉందని అనుకున్నాను. అదే నిజమైంది. సాక్షాత్తు అమ్మవారే మా ఇంట్లో నడిచినట్టు ఇప్పుడు అనిపిస్తుంది. మేము ఎంతటి అదృష్టవంతులం. తెలుసో తెలియకో గౌరమ్మని మేము ఇబ్బంది పెట్టున్నా, బాధ పెట్టున్నా మమ్మల్ని క్షమించు. గౌరమ్మ మళ్ళీ మా దగ్గరకు వచ్చేలా కరుణించు. ఇంతకాలం తను మాకు తోడుగా ఉండడం వల్ల కష్ట నష్టాలు పెద్దగా తెలియలేదు. ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు రాబోతాయో ఏంటో.